హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారనేది నాతో కింద కామెంట్స్‌లో షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీరు గనుక మన ఛానల్‌కి ఇదే ఫస్ట్ టైమ్ వస్తున్నట్లయితే మన ఛానల్‌ని ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ కూడా ఇవ్వండి. నా పేరు దేవి రమణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇది నా డైరీ. మార్నింగ్ మా స్నానాలు, ఇంట్లో పనులన్నీ అయిపోయాయి. ఉగాది రోజన్నమాట. సో, ఫస్ట్ దీపం పెడితే తర్వాత గుడికెళ్ళే ఓపిక ఉండదు. అప్పటిదాకా పిల్లల్ని ఆకలితో ఉంచడం నాకు ఇష్టం లేదు. పిల్లలు ఆకలితో ఉండాల్సిన అవసరం లేదు, పెట్టేయచ్చు ఏదో ఒకటి అని చెప్పేసి అంటారేమో. వాళ్ళు తిన్న వెంటనే బాత్రూమ్ అంటారు. మళ్ళీ వాళ్ళు బాత్రూమ్ వెళ్ళి నేనే కడగాలి. కడిగిన తర్వాత మళ్ళీ గుడికి వెళ్ళాలంటే నాకు అంత మనస్ఫూర్తిగా అనిపించదు అనమాట. అందుకని లేవగానే ఫస్ట్ స్నానాలు గబగబా ఇంట్లో పనులు చేసేసుకొని స్నానం చేపించేసి ముందైతే గుడికి వెళ్ళి వచ్చేసామన్నమాట రెడీ అయిపోయి. తర్వాత వచ్చేసి వాళ్ళకి తినడానికి పెరుగన్నం అయితే పెట్టేశాననమాట. ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి కదా ఈ మధ్య కాలంలో. వాళ్ళకి మ్యాక్సిమం నేను మార్నింగ్ టిఫిన్‌కి బదులు పెరుగన్నమే పెడతా ఉన్నానన్నమాట. కడుపు చల్లగా ఉంటుందని చెప్పేసి. సో, ఇంటికి రాగానే ఫస్ట్ చేసిన పని ఏంటి అంటే వాళ్ళకి తినటానికి పెరుగన్నం ఇచ్చేసిన తర్వాత గుమ్మాలకి పసుపు రాసుకుంటా ఉన్నానన్నమాట. ఆ తర్వాత పూజ చేద్దామన్నట్టు. మర్చిపోతే పూజ చేశాక గుమ్మానికి పసుపు రాసుకోవచ్చు కానీ, సో, నేను మర్చిపోలేదు, గుర్తుంది కదా అని చెప్పేసి ఫస్ట్ గుమ్మానికి పసుపు రాసేసి, ఇంకా గుమ్మానికి మామిడాకులు కూడా ఏమీ పెట్టలేదు. మళ్ళీ పాపం వాళ్ళకి ఎక్కడ ఆకలేస్తదేమో అని చెప్పేసి. మార్నింగ్ టైం కూడా ఎంత అవ్వలేదు, 8 ఇలా అవుతుందేమో. గుడికి వెళ్ళాము, చాలా రష్గా ఉంది. సో, పండగ రోజు నేను వీళ్ళని గుడికి తీసుకొని వెళ్ళను. ఇలానే రష్గా ఉంటుంది. మళ్ళీ అక్కడ ఏమైనా తోసినా చేసినా చిన్నవాళ్ళు కదా, వాళ్ళ కాళ్ళు తొక్కినా ఇలా ఇబ్బంది అవుద్దని ఇప్పుడు గుడికి తీసుకువెళ్ళేదాన్ని కాదు. సో, ఇంక ఈరోజే మార్నింగే చెప్పాను గుడికి వెళ్దామని చెప్పేసి. అలాంటి తొందరగా రెడీ అవుతారని. ఇంకా చెప్పిన తర్వాత వాళ్ళు అస్సలు ఊరుకోరు. గుడికి 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 అంటా ఉంటారు. నైట్ పడుకునేదాకా కూడా గుడికి అంటా ఉంటారు. సో, ఇంక చెప్పాను కదా అని గబగబా తీసుకొని వచ్చేసానన్నమాట. వచ్చిన తర్వాత నేను ఇంకా అసలు చాయ్ కూడా ఏమీ తాగలేదు. టైం 8:30 ఈ మధ్యలోనే అవుతుంది, ఎక్కువ కూడా ఏమీ కాదు. సో, ఫస్ట్ పూజ చేశాకే తిందామన్నట్లు నేనైతే ఏమీ తినలేదన్నమాట. ఇంకా పండగ పూట గుమ్మానికి పసుపు రాసుకోవడం అనేది నాకు చాలా ఇష్టము. ఈ మధ్య కాలంలో ఓపిక లేక రాయట్లేదు. అసలైతే కొంతమంది ప్రతి శుక్రవారం కూడా రాసుకుంటా ఉంటారు ఓపికను బట్టి. నాకైతే అంత ఓపిక ఉండదు. పండగ పూట కూడా చాలా ఓపిక తెచ్చుకొని రాస్తానన్నమాట గుమ్మానికి పసుపు. గుమ్మానికి పసుపు రాస్తే ఇల్లంతా చాలా అందంగా కనిపిస్తుంది. నా దృష్టిలో అనుకుంటున్నాను నేను, బాగా కనిపిస్తుంది అని చెప్పేసి. సో, గుమ్మానికి పసుపు రాసిన తర్వాత కింద 2 మెట్లు ఉంటే ఆ మెట్లు కూడా పసుపు బొట్లు అనేది పెట్టేస్తూ ఉన్నాను అనమాట. ఇక్కడ మా ఇంటి దగ్గర కొంతమంది బయట వాకిట్లో కూడా పెడతా ఉంటారు. కానీ నాకెందుకో అలా నచ్చదు. పెడితే బాగుంటుంది కానీ నాకెందుకో అలా నచ్చదు. ఇంక నేను పెట్టను అనమాట బయట వాకిట్లో. మార్నింగ్ శారీ కట్టుకున్నాను. ఇంకా ఈ శారీ వచ్చేసి నా యూట్యూబ్ సెకండ్ పేమెంట్‌తో నేను కొనుక్కున్నాను అనమాట. ఫస్ట్ పేమెంట్‌తో వాషింగ్ మిషన్ కొనుక్కుంటే, సెకండ్ పేమెంట్‌తో నేను నా శారీ కొనుక్కున్నాను. జ్ఞాపకార్థంగా ఈ 2 ఉన్నాయి నాకైతే. సో, పెళ్లి షాపింగ్‌కి వెళ్ళాము. అప్పుడు నాకు ఈ శారీ నచ్చి నా డబ్బులు పెట్టి నేను కొనుక్కున్నాను అనమాట. చాలా బాగుంటుంది శారీ. పొడుగు కూడా చాలా ఎక్కువ వచ్చిందండి. 6.5 మీటర్ వచ్చింది. కుర్చీలు అనేవి భలే ఎక్కువగా వస్తాయి అన్నమాట. ఇంకా ఈ బ్లౌజ్ని అయితే నేను 2 సార్లు స్టిచ్ చేయించాను. ఒక దగ్గర స్టిచ్చింగ్కి ఇస్తే నేను ఒకలా చెప్తే వాళ్ళు ఒకలా కుట్టారు హ్యాండ్స్ డిజైన్. సో, ఇలా కాదు అని చెప్పేసి మళ్ళీ వేరే దగ్గర ఇచ్చానన్నమాట. డబల్ ఖర్చు అయింది. ఈ శారీకి పెద్ద స్టోరీ ఉంది. ఎంత ఇష్టంతో కొనుక్కున్నానో అంతలా ఖర్చు అయిందనమాట ఆ శారీకి. గుమ్మానికి పసుపు బొట్లు రాసాక ప్రతి గుమ్మం దగ్గర ఇలా చిన్నగా పసుపు రాసి అచ్చు ఉంటుంది కదా, అచ్చుతో ముగ్గు పిండి వేసుకున్నాను అనమాట. అత్తయ్య దగ్గర తెచ్చుకున్నాను అవి అచ్చులు. అత్తయ్య వాడుతూ ఉంటే నాకు కావాలి అంటే సరే తీసుకెళ్ళు అని చెప్పేసి ఇచ్చేశారు. సో, ఇలా ప్రతి పండగ పూట కూడా పసుపు రాసి ఇంటికి ప్రతి మూల కూడా ఇలా రాస్తూ ఉంటాను. ఇది మా అమ్మ వాళ్ళ ఇంటికాడ చూసాడు అనమాట. అప్పుడు అన్నారు, మన ఇంట్లో కూడా ఇలా చెయ్యి బాగుంటుంది అని చెప్పేసి. అంటే గుమ్మానికి ప్రతి మూల పసుపు రాసి ముగ్గు పిండితో అలా ముగ్గు అచ్చులు వేస్తే బాగుంటుంది. మా ఆయనకు నచ్చిందంట. సో, చేయమన్నారు. ఇలా చేయడం అయితే ఇదే ఫస్ట్ టైం లేండి. ఇంకా దీపం అయితే పెట్టేశాను. పెట్టేసిన తర్వాత ప్రతి మూల ధూపం వేసుకుంటూ ఉన్నానన్నమాట. వీళ్ళు చూడండి, తినేసరికి మంచిగా ఎనర్జీగా ఉన్నారు. తినకపోతే పాపం డీలా పడిపోయి ఉండేవాళ్ళు. తినేసరికి మంచి ఎనర్జీగా ఉన్నారు. మా వాడికైతే మరి
ఇంకా ఇలాంటివన్నీ అంటే చాలా సరదా. వదిలేస్తే వాడే పూజంతా చేసేసి ఇల్లంతా అభిషేకాలతో నింపేస్తాడు. అంతలా పిచ్చి వాడికి పూజలంటే. అసలు వాడు కడుపుతో ఉండేటప్పుడు వాడు చిన్నప్పుడు నాకసలు పూజలనేవే తెలియదు. తర్వాత పాప పెద్దయ్యాక నేర్చుకొని చేసినవే ఇవన్నీ కూడా. కానీ వాడేంటో నాకు డబల్ అనమాట వాడు. ఇంకా ఇలా లాస్ట్‌లో హారతి దేవుడికి ఇచ్చేసాక నేను కూడా తీసేసుకొని పిల్లలకి కూడా ఇస్తానన్నమాట. హారతి ఇచ్చేటప్పుడు మా ఆయన ఇంట్లో ఉంటే మా ఆయన కూడా వస్తారు. పాపం ఆ రోజు చాలా వర్క్ ఉందంట, కంపెనీలో వెళ్ళిపోయారు. పండగ రోజు కూడా ఇంట్లో లేకపోతే చాలా బాధగా అనిపిస్తది. ఆయనైతే లేరు. మేము ముగ్గురమే కదా అని చెప్పి స్పెషల్స్ అయితే ఏమీ చేసుకోలేదు మధ్యాహ్నం. జస్ట్ మార్నింగ్ పూట స్పెషల్ అయితే ఏమీ చేసుకోలేదు. ఇదిగోండి జస్ట్ ఉగాది పచ్చడి ఒకటే చేశాను. అది కూడా చెయ్యాలి కాబట్టి చేశానన్నమాట. పూజ అయిపోయిన తర్వాత ఉగాది పచ్చడి చేశాను. ఇంకా నా పూజ అయితే ఇలా కంప్లీట్ అయిపోయింది. మా చిన్న శివయ్య చూడండి అభిషేకం చేయించుకొని ఎంత బాగున్నారో. సో ఇక్కడ పచ్చడి కూడా పెట్టేశాను. పెట్టిన తర్వాత వెంటనే కొద్దిసేపు ఆగి తీసేసి కొద్దిగా తిన్నామన్నమాట. పిల్లలకి చాలా బాగా నచ్చింది ఉగాది పచ్చడి. అంటే వాళ్ళు తింటారా తినరా అనుకున్నాను. వేప పువ్వులన్నీ వేరి పక్కన పెట్టి బాగానే తిన్నారులేండి. సో ఆ మాత్రం నచ్చింది, హ్యాపీ. మామిడికాయ ముక్కలు కొద్దిగా పెద్దగా కోసేసానేమో అనిపించింది. ఇంకా యాజ్ యూజువల్ శారీ ఇప్పేసి చక్కగా నా యూనిఫామ్‌లోకి వచ్చేసాను అన్నమాట. మధ్యాహ్నం లంచ్ కూడా చేసేసాము. ఏమీ స్పెషల్ చేయలేదు మధ్యాహ్నం. జస్ట్ పెరుగన్నాలతో తినేసామన్నమాట. ఎందుకంటే మధ్యాహ్నం అలసిపోయి వంటలు చేస్తే ఈవినింగ్ దాకా కాదు కదా, రేపు మార్నింగ్ దాకా నీరసం అలానే ఉండిపోద్ది. ఈయన ఎలానో ఇంట్లో లేరు కదా, పిల్లలు పెద్దగా తినేదైతే ఏమి ఉండదు. మహా అయితే 2, 3 ముద్దలు తింటారు అంతే అని చెప్పేసి పెద్దగా స్పెషల్స్ ఏమీ చేయలేదు. మళ్ళీ మధ్యాహ్నం కూడా పెరుగన్నమే తిన్నాము. తినేసాక కొద్దిసేపు కూర్చొని తర్వాత వంటలు స్టార్ట్ చేశానన్నమాట. ఫస్ట్ అయితే ఆ పక్కన అన్నం వండేసాను పులిహోర కోసం, చింతపండు పులిహోర కోసం. ఇంక ఈ పక్క అయితే గులాబ్ జామును వేయిస్తూ ఉన్నానన్నమాట. చక్కెర పాకం కూడా పట్టేసుకున్నాను. ఈసారి స్వీట్ ఎక్కువగా వేసేసాను. మా ఇంట్లో అందరం కూడా స్వీట్ చాలా తక్కువగా తింటాము. అంటే ఇష్టంగా తింటాం కానీ తీపి అనేది తక్కువగా ఉండాలన్నమాట. అలాంటి స్వీట్స్ అంటే మాకు నచ్చుతాయి. పాప పడుకుంది మధ్యాహ్నం. వీడు మాత్రం పడుకోకుండా ఎలా తిరుగుతున్నాడో చూడండి. పడుకో అంటే అస్సలు పడుకోవట్లేదు. నేను ఫోన్ ఎక్కడ పెడితే అక్కడ తిరుగుతూ ఉన్నాడనమాట. చాలా వీడియోస్‌లో వాడు నా ఫోన్ తీసి కింద పడేసాడు కూడా. నేను వాడిని తిట్టడం, అరవడం ఇవన్నీ అయినా కూడా వాడు ఫోన్ వెనకాల తిరగడం మానడు. ఏంటో పెద్ద వీడియో అంతా వాడే షూట్ చేసినట్టు కెమెరామ్యాన్ లాగా దగ్గరికి వెళ్ళి కదిపేస్తా, ఊపేస్తూ ఉంటాడు. వద్దురా అని ఇన్నిసార్లు తిట్టినా వీడు మాత్రం మానడు. తిరిగి చూడండి ఎలా నవ్వుతున్నాడు. వద్దంటుంటే ఇలా చేస్తున్నాడు చూడండి అన్నందుకు నవ్వుతున్నాడు ఇంకా ఇలా గంగిరెద్దులాగా. చూడండి చెయ్యొద్దు అన్నదే వీడికి నచ్చుతుంది చెయ్యడానికి. వీడికి అదేం ఆనందమో తెలియదు. పాప మాత్రం అలా కాదు, చెయ్యొద్దంటే ఓకే మమ్మీ అనుకుంటూ వెళ్ళిపోతుంది. వీడు మాత్రం వద్దురా చెయ్యొద్దురా అంటే అక్కడే చేస్తాడు, అదే చేస్తాడు. నేను వాడిని తిడుతున్నానని పాప లేసి నవ్వుతూ ఉందనమాట. వాళ్ళ అన్నయ్యని తిడితే దానికి ఎంత సరదానో పడుకుంది కూడా లేచి నవ్వుతూ ఉంది. ఇంక ఇక్కడ గులాబ్ జామ్ అయితే వేస్తూ ఉన్నాను. చాలా తక్కువ ఆయిల్ వేసాను. 50 జామున్స్ అయ్యాయండి. 49 అయ్యాయి, మరి 50 అవ్వలేదు. కానీ ప్యాకెట్ మీద 50 ఏమో రాసి ఉంటుంది కదా, నేను అంతగా పట్టించుకోలేదు. 50 అవ్వలేదు కానీ 49 ఇలా అయ్యాయి అన్నమాట. వేయించినవి వేయించినట్టు ఇక్కడ పక్కన ఏంటిది పంచదార వాటర్లో వేసేస్తూ ఉన్నాను అనమాట. ఇలా ఎర్రగా వేగితే లోపల మనకి పిండి ఉండకుండా ఉంటుంది. తెల్లగా దింపేసామనుకోండి లోపల పిండి ముద్ద అలానే ఉండిపోద్ది. అవి ఎర్రగా వేగాక మనకి పంచదార పాకంలో మునిగాక కొద్దిగా వైట్ కలర్లో వచ్చేస్తాయి. మరి ఎర్రగా ఏమి ఉండిపోవు. ఇంక ఇక్కడ ఇదైతే లాస్ట్ వాయి అన్నమాట. మనం తీసాక ఇందులోంచి ఆయిల్ అనేది మొత్తం కిందకి వెళ్ళిపోద్ది. అంటే మనకి బాల్స్ అనేవి డ్రైగా కనిపిస్తాయి. అప్పుడు తీసి మనం వేడివేడిగానే అందులో వేసేసుకోవాలి పంచదార పాకంలో. కొంతమంది చల్లార్చి వేస్తారు. చల్లార్చి వేసినా కూడా లోపల పిండి ముద్ద ఉండిపోద్దేమో నేను అనుకుంటున్నా. కానీ నేను ఎప్పుడు ఇలానే వేడివేడివే వేసేస్తూ ఉంటాను. పంచదార పాకం కూడా మ్యాక్సిమం వేడిగానే ఉంటుంది. అప్పుడే వేసేస్తాను అనమాట. అసలు ఇలా అడవకూడదు. కానీ మరీ పైకి ఉండిపోయాయి, అవి లోపలికి ఎప్పుడు వెళ్తాయేమో అని చెప్పి కొద్దిగా అడుస్తున్నాను అనమాట. కొద్దిసేపటికి అవన్నీ లోపలికి వెళ్ళిపోతాయి. అవి లోపలికి వెళ్ళాక కూడా నేను మీతో చూపిస్తాను. చక్కగా మధ్యాహ్నం తినేసాక ఈ వంటలన్నీ స్టార్ట్ చేసేసరికి పెద్దగా నీరసం అనిపించలేదు, పని చేసినట్టే అనిపించలేదు, ఎక్కువ వెరైటీస్ చేసినట్టు కూడా నాకు అనిపించలేదు అనమాట.
దీనికి ముందే గారెల పిండిని నేను రుబ్బేసి ఫ్రిడ్జ్‌లో పెట్టేశాను. మనం ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే గారెలనేవి వస్తాయి క్రిస్పీగా. చాలా క్రిస్పీగా వస్తాయి. ఎంత క్రిస్పీగా అంటే ఒక 2 అవర్స్ తర్వాత కూడా గారెలు క్రిస్పీగానే ఉంటాయి. అంత బాగా వస్తాయన్నమాట. సో, అందుకని ముందు చేసిన పని ఏంటి అంటే గారెల పిండి రుబ్బేసి ఫ్రిడ్జ్‌లో పెట్టేశాను. ఇంకిక్కడ తాలింపు కూడా వేసేసాననమాట. పులిహోర చింతపండు ఉడకబెట్టేసి తాలింపు కూడా వేసేసాను. అంటే అక్కడక్కడ క్లిప్పింగ్స్ అనేవి మీతో షేర్ చేస్తా ఉన్నాననమాట. డే మొత్తం కంటే కూడా చేసిన పిన్ టు పిన్ పాయింట్ ఎందుకో ఎక్స్‌ప్లెయిన్ చేయాలనిపించలేదు. జస్ట్ ఆ రోజు మా డే ఎలా అయ్యింది అనేది షేర్ చేస్తే సరిపోతుంది అనుకున్నాను. ఉప్పు సరిపోలేదు. అసలు ఉప్పు వెయ్యలేదు నేను. జస్ట్ చింతపండు పులుపులో మాత్రమే ఉప్పు వేశాను. ఆ తర్వాత నేను అన్నంలో కానీ ఇందులో ఉప్పు వేయలేదు. చూస్తే అస్సలు ఉప్పు లేదనమాట. మళ్ళీ ఉప్పు వేసి ఒకసారి కలిపేసుకొని ఈ కలుపుకున్న దాన్నంతా కూడా నేను ఏదైతే పోపు పెడతాను కదా పెద్దది తప్పేలా అందులోనే వేసేసుకున్నాను అనమాట. వేసేసి మూత పెట్టుకున్నాను. ఇదంతా కూడా నైట్ డిన్నర్‌కే కాబట్టి అస్సలు హడావిడి లేకుండా భలే చేసుకున్నాను. చాలా ఫ్రీగా. కానీ మా ఆయన ఇంట్లో ఉండుంటే మాత్రం పిల్లల్ని చూసుకోవడం ఆయనే చూసుకుంటారు. రెడీ చేయడం ఇవన్నీ ఆయనే చేస్తారు కాబట్టి నాకు పెద్దగా అలసట అనిపించదు కాబట్టి ఈ ప్రిపరేషన్స్ అన్నీ మధ్యాహ్నమే చేసేసేదాన్ని. ఆయన పిల్లల్ని చూసుకోవడం వల్ల. సో, ఆయన లేరు కదా! పిల్లల్ని చూసుకుంటూ చేయడం అంటే కొద్దిగా కష్టంగా ఉంటుందని ఇంకా ఈవినింగ్‌కి చేశాననమాట. ఇంకా మా ఆయన ఈవినింగ్ వచ్చేసాక గారెలైతే వేసేసాను. ఈ మధ్య నేర్చుకున్నాను గారెలు వేయడం. పక్కన పులిహోర కొద్దిగా పిల్లలకి పెట్టమంటేను ఈవినింగ్ పెట్టాననమాట. గారెల్లోకి కొబ్బరి చట్నీ. గారెలు చూసారు కదా ఎంత కరకరలాడుతున్నాయో. చాలా బాగా వచ్చాయి. చాలా అంటే చాలా బాగా వచ్చాయన్నమాట. మా ఆయనకి చాలా ఇష్టం గారెలంటే. సో, ఆయన కోసమే స్పెషల్‌గా ప్రతి పండక్కి గారెలు చేసేది. ప్రతి పండక్కి పులిహోర చేసేదేమో పిల్లల కోసం అనమాట. ప్రతి పండక్కి కూడా ఈ 2 కామన్‌గా ఉంటాయన్నమాట మా ఇంట్లో. ఇంగోండి గులాబ్ జామున్ అయితే మొత్తం మునిగిపోయాయి. అసలైతే నిండుగా ఉండేవి. కానీ పిల్లలు కావాలి అంటుంటేను పెట్టి సగం అయిపోయాయి. మా ఆయన కూడా తిన్నారులెండి. నేను తిన్నాను. మా ఆయన తిన్నారు. పిల్లలు తిన్నారు. ఇంకా అందరం తిని సగం అయితే అయిపోయాయి. ఇంకా సగం ఉన్నాయి. నేను ఫస్ట్ నేర్చుకున్న స్వీట్ రెసిపీ వచ్చేసి గులాబ్ జామ్ అనమాట. సో, చాలా ఈజీగా నేర్చుకున్నాను. చాలామంది కష్టం అంటారు కానీ నాకైతే ఈజీ అనమాట. కాకపోతే ఏంటి అంటే పంచదార ఎక్కువ పడుతుంది. అదొక్కటే గులాబ్ జామ్‌లో నాకు నచ్చని విషయం. సో, చేసేదంతా కూడా నాకు ఇష్టంగా చేస్తాను. ఎందుకంటే ఫస్ట్ టైం నేర్చుకున్నాను. ఈజీగా అనిపిస్తదనమాట నాకెందుకో. చూసారు కదా మధ్యలో కొద్దిగా కూడా పిండి లేకుండా ఎంత బాగా వచ్చిందో. చేసిన ప్రతిసారి ఇంతే వస్తది. సో, ఇది. మీ అందరికీ కూడా శ్రీ క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నేను కలుస్తాను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో. ఓకేనా? బాయ్.